సీరియస్గా? ఎందుకంటే కార్టూన్ సినిమాలోనే పెద్ద పెద్ద కథలు ఉంటాయండి బేసికలీ. యానిమేషన్ టైప్. యానిమేషన్ సినిమాలో మంచి మేకింగ్ ఉంటుంది. అంటే అది హద్దు ఉండదు కదా దానికి ఒక లిమిటేషన్. నా ఫ్రెండ్ కూడా చెప్తూనే ఉంటుంది, సేమ్ ఇదే చెప్తారు ఆయన. నేను బాగా నమ్ముతాను. ఒక్క నిమిషం. హలో ఎవరు? హలో చెప్పండి. అన్న ఎవరన్నా ఇందాక ఫోన్ చేసిండ్రు? బాబు నేను ఇంటర్వ్యూలో ఉన్నానమ్మా, తర్వాత ఫోన్ చేస్తాను, బాయ్. హలో, నా పని నేను చేసుకుంటున్నా, నువ్వు ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూలో ఉన్నా అంటే నేను ఖాళీగా తిరుగుతున్నా మీద గడ్డి వీక్తున్నా అనుకుంటున్నారా? నువ్వు గడ్డి పీకుతున్నావో గడ్డి నాడుతూ నాకేం తెలుసా? నువ్వు ఫోన్ పెట్టు, నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా కదా. నువ్వు ఇంటర్వ్యూలో ఏమి ఇంటర్వ్యూ అన్న? ఇంటర్వ్యూ అంత సీన్ లేదు, ఏదో వేసా ఇంటర్వ్యూలో ఉన్నాయా. ఫోన్ పెట్టు నువ్వు. అన్న నాకు కూడా దుబాయ్ ఎలా తగులుకున్నాడండి బాబు. ఓకే సార్, చాలాసేపు ఎక్కువసేపు అయిపోయింది ఇక్కడ కూర్చోండి సార్. మనం అలా వాక్ చేస్తూ చాలామంది సెలబ్రిటీస్ హీరోస్ ఇలా వాళ్ళు యూట్యూబ్ కామెంట్లు చూస్తారో లేదు చాలామంది డౌట్. మీరు చూస్తూ ఉంటారా యూట్యూబ్ కామెంట్లు చదువుతూ ఉంటారా? అంటే ఏ కంటెంట్? నా కంటెంటా? మీ కంటెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కానీ? ఇది కొంచెం కామెంట్ సెక్షన్కి వెళ్తారా? బోరింగ్ ఆన్సరే, కానీ మన కంటెంట్ లెనన్ కంటెంట్ పెడుతున్నప్పుడే చూస్తాం. ఓకే ఓకే అండి. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏమైనా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి ఉందిలే ఇన్స్టాగ్రామ్లో. పేరు చెప్తాను మరి. దాన్ని ఫేక్ అన్నారు, ప్రైవేట్ అంటారు. ప్రైవేట్ అంటారు. యా. ఓకే ఓకే. ఫేక్ అంటే డూప్లికేటా? డూప్లికేట్ కాదు, ఎవరికి తెలియంది అంతే. ప్రైవేట్, సీక్రెట్, ఇన్కాగ్నేటో కాగ్నిజెంట్, రైట్. అండ్ మీకు మామూలు కాల్ సెంటర్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయండి మీకు? మామూలుగా ఎత్తరా? ఇప్పుడు కాల్ సెంటర్లోనే మీ వాళ్ళు అన్నోన్ నంబర్ ఎత్తను. తమ్ముడిది ఎవరు? అన్నోళ్ళు ఎత్తను అన్నారు కదా, తమ్ముడు పొద్దు బాగుండింది. థ్యాంక్ యూ. నైస్, గుడ్ వన్. ఇంకెప్పుడు వేయద్దంటారా? లేదు, బాగానే ఉండింది ఈసారి. మామూలుగా వేయవు. ఎగ్జామ్లో ఏమైనా చిన్నప్పుడు కాపీ కొట్టడాలు అట్లా? 100%. అప్పుడు వాడేవాడిని 100%. అంటే 0% చదివేవాళ్ళు అట్లా కాదు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీది? కన్నెపెట్టరు దాంట్లో ఉంటారు ఎవరు? నాగార్జున గారు. చిచ్చోరాలు అంటాం కదా, చిచ్చోరస్, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ సినిమాలో. అల్లరి అది. దాంట్లో జోక్ ఉంటుంది ఈ సినిమాలో, బ్రదర్స్లో. పొడి చేస్తా అంటే నాకు కందిపప్పు పొడి చేయండి బాబు అంటే. అప్పట్లో నేను హలో బ్రదర్ రీమేక్ చేస్తాను ఉండాల్సింది. 100% అండి. థియేటర్లో అని మాత్రం చెప్పకండి, సినిమా చూడాలి అనకండి. అలా కాదు, సినిమాలో ఉండాలి. ఓకే అయితే దట్. జస్ట్ ఇమాజిన్ గెటప్ శ్రీను, హలో బ్రదర్, అండ్ చీప్ జోక్స్, సారీ ఫనీ జోక్స్. ఓకే అండి, అదిరిపోద్ది కాంబినేషన్, అదిరిపోద్ది. ఫస్ట్ పర్సనల్ ఏది చీప్ జోక్స్ అనేది లేదు బ్రదర్, చాలా ఇంటర్వ్యూలు చేస్తాను కదా. ఓకే, మాటలు అంటే ఇంకా నా మైండ్ టు వర్డ్స్. ఇది మీరు కాసేపు ఇక్కడే ఉండండి, హ్యాపీగా ఇక్కడే ఉండండి. జూలై 10th మనకు ఇంకో 2 days ఉందంతే. ఆహా, ఎంత బాగుందండి ఈ స్పాట్, భలే ఎత్తుకారు. ఓకే అండి, మ్యాక్సిమం నేను అక్కడే ఉంటాను. మన రిలీజ్ ముందు రాత్రి అందరం కూర్చుంటాను కాసేపు. 10th మార్నింగ్ రిలీజ్ అంటే నేను 9th నైట్ ఇక్కడే ఉంటాను.